ఇలా యేసుక్రీస్తు వారితో ఒక మనిషికి అవసరం ఏమిటి అసలు? యేసుక్రీస్తు జన్మించిన ఆ యూదులకు కానీ, యేసుక్రీస్తుని ఎరగని అనులకు కానీ సువార్త ప్రకటించమని దేవుడు చెప్పారు. యేసు ప్రభు వారు చెప్పిన చివరి మాట ఏమంటే, ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ నన్ను గురించి అందరికీ మీరు చెప్పమని చెప్పారు. యెరూషలేములో ప్రారంభించండి, మొత్తం ప్రపంచం అంతా కూడా మీరు చెప్పండి. ఎందుకు ఈ బాధ్యత దేవుడు అప్పగించారు? యేసుక్రీస్తు వారితో ఒక మనిషికి అసలు పని ఏంటి, అవసరత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యం స్పష్టంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని పౌలు గారిని ఆయన్ను మూడవ ఆకాశానికి తీసుకొని వెళ్ళి పరలోకానికి, మనుషులకు తెలియని విషయాలు, మనుషులు గ్రహించలేని విషయాలు, పరలోకము, మధ్యలోకము, భూలోకము, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయనకు బోధించి ఆయన ద్వారా ఒక సత్యాన్ని తెలియజేశారు. ఆ సత్యం ఏంటంటే, అందరి మీద దేవుని ఉగ్రత ఉందని చెప్పాడు. యేసుక్రీస్తుతో మనకేంటి పని? నీకు కానీ నాకు కానీ లోకం అంతటికి కానీ ఆయనతో అవసరత ఏమిటి అన్న విషయం వివరించడానికి ఒక వ్యక్తిని దేవుడు పూర్తి తర్ఫీదునిచ్చి ఆయన పంపించారు. ఆ క్రమంలో ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, అందరి మీద దేవునికి ఉగ్రత ఉంది. ఎందుకు దేవుని ఉగ్రత ఉంది? ఉగ్రతను చూపించడానికి ఒక నరకాన్ని కూడా దేవుడు సిద్ధపరిచారు. అది మహాభయంకరంగా ఉంటుంది. ఆ నరకంలో పడతారు. ఎందుకు పడుతున్నారు మనుషులు అంటే, అందరూ కూడా దేవుని గూర్చిన సత్యాన్ని గ్రహించినప్పటికీ దానికి తగినట్టుగా ప్రవర్తించడం లేదు. ఇది దేవుడు మోపుతున్న నింద అందరి మీద. మరి చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 18 నుంచి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు. సో మొదటి నింద ప్రజలందరి మీద మోపుతున్నది ఏంటంటే, దేవుడు పరలోకం భూమి మీద మోపుతున్న నింద ఏంటంటే, దేవుని ఉగ్రత మనుషుల మీద ఉన్న కారణం ఏమంటే, దేవుడు సృష్టి ద్వారా నేను ఉన్నానని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. సృష్టిని చూసినప్పుడు ఒక సృష్టికర్త అయితే ఉండాలి, లేదంటే సృష్టి జరగటం అనేది అసాధ్యం అన్న జ్ఞానము అందరికీ ఉందంట. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. సృష్టికర్త ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ ఉన్న సృష్టికర్త నిత్యశక్తి కలిగిన వాడు, దేవత్వం కలిగిన వాడు కూడా ఉండాలని కొంచెం ఆలోచిస్తే అందరికి అందుతుందని చెప్తున్నాడు. దేవుడు మాట మనిషి ద్వారా కాదు కానీ సృష్టి ద్వారా ప్రజలకు కలుగుతుంది. ఒక స్వరం ద్వారా, ఒక పత్రిక ద్వారా రాలేదు. కానీ సృష్టిని చూసి ఆలోచన చేసినప్పుడు ఒక సృష్టికర్త ఉన్నాడని, ఆ ఉన్న సృష్టికర్తకు అనేక లక్షణాలు ఉన్నాయని, ఆ లక్షణాల్లో దేవత్వం కూడా, నిత్యమైన శక్తి కూడా ఉందని ప్రజలకు అర్థమైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ సత్యము వాళ్ళు అడ్డగిస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే ఏం చేస్తున్నారు? దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు కనుక వాళ్ళ భక్తిహీనత మీద దేవుని కోపం ఉంది. భక్తి చేయటం లేదా అంటలేదు. ఏంటంటే ప్రాబ్లం, యేసుక్రీస్తుతో అందరికీ ఏంటి అవసరం? ఇది చెప్పడానికంటే ముందుగా అసలు ఏం తప్పు చేస్తున్నారో చెప్తున్నాడు. అందరూ తప్పు చేస్తున్నారు అన్నాడు. అందరూ ఎవరికి చెప్పినా ఏమంటారంటే, మేమేం తప్పు చేసామంటారు. ఎవరిని చెప్పినా మేమేం తప్పు చేయటం లేదే అంటారు. మనుషుల దృష్టిలో తప్పు ఏంటంటే దొంగతనాలు చేయటం, హత్యలు చేయటం, లేకపోతే ఏదో భయంకరమైన పాపాలు చేయటమే మనుషుల దృష్టిలో తప్పు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి జీతం వాళ్ళు సంపాదించి, ఎవరు అన్నం వాళ్ళు తిని, ఎవరింట్లో వాళ్ళు నిద్రపోయి, ఎవరిది వాళ్ళు చూసుకుని ఎవరినేం అనకుండా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతా ఉంటే బాగా బ్రతుకుతున్నట్టే మనుషుల దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో చాలా ఉగ్రతకు పాత్రులు వాళ్ళు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, సృష్టికర్త ఉన్నాడని తెలిసినప్పుడు
సృష్టికర్తను దేవునిగా మహిమపరచడం లేదని చెప్తున్నాడు. అంటే దేవునితో ఒక నరుడు ఎలాగుండాలి, ఒక సత్యం గ్రహించిన తర్వాత ఆ సత్యానికి తగినట్టుగా చేయటం లేదా అంటున్నాడు. అంటే దేవునిగా మహిమపరచట్లేదు కాబట్టి దేవునికి ఉగ్రత అందరి మీద ఉంది. ఇది మొదటి నింద ప్రభునందు ప్రియులారేనండి. యేసు ప్రభుతో మనకేం పని, యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది, మనం అది పొందాలంటే ఏం చేయాలంటే ముందు ఈ విషయాలు అవగాహన అవ్వాలి. ఏమంటే మనము ఏ సత్యం అయితే మనకు అర్థమైందో దాని ప్రకారం చేయటం లేదు అంటున్నాడు. సగమే చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు తప్పు? మనుషులు దేవుడిని పూజిస్తున్నారు, మనుషులు దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టారు, మనుషులు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు, మనుషులు దేవుని ద్వారానే ఆ సమస్తం జరుగుతుందని కనిపెట్టారు. కానీ ఏంటి తప్పు మరి అంటే దేవునిగా మహిమపరచట్లేదు అంటున్నాడు. అంటే ఏ స్థానం ఇవ్వాలో, ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత విధేయత చూపించాలో, ఎలాంటి భయభక్తులు ఉంచాలో అవి మాత్రం ఉంచట్లేదు అన్నాడు. ఇది మొదటి ప్రశ్న. ఎందుకు అలా ప్రజలు చేయట్లేదు? మా ప్రశ్న ఏంటి ఇప్పుడు? తెలిసిన దాని ప్రకారం ఎందుకు చేయట్లేదంటే దేవునిగా మహిమపరిస్తే మనుషులకు వచ్చే నష్టం ఏంటి? దేవునిగా గణపరిస్తే మనుషులకు కలిగే బాధ ఏమిటి? ఏదో సమస్య ఉంది, అందుకే తెలిసినా చేయట్లా. ఇప్పుడు డాక్టర్ గారు ఒక తల్లి గారిని పిలిచి ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఉప్పు తినొద్దు, నీకు బీపీ ఉందని చెప్పాడు. నీకు చాలా బీపీ వచ్చేస్తుంది, నువ్వు ఉప్పు కానీ తింటే ఉప్పు తింటాం మానే అంటే ఆమె ఏం చేస్తుంది? ఉప్పు తింటుంది. తినొద్దన్నా కానీ తింటుంది. ఎందుకు తింటుంది? తెలియక తింటుందా, తెలిసి తింటుందా? తెలిసే తింటుంది. తింటే నష్టం అని అర్థమయ్యి తింటుందా, అర్థం కాక తింటుందా? అర్థమయ్యి తింటుంది. అప్పుడు ఎందుకు తింటున్నావు అని అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, రుచి లేకుండా నేను ఎలా తినాలి అంటది. ఏమంటుంది? నోటికి రుచి లేకుండా తినేదే కొంచెం, పోయేదాన్ని ఎలాగ పోతాను కదా నేను, ఇంక ఇప్పుడు మిగిలింది ఏముంది, ఇప్పుడు నేను నోరు కట్టుకొని, ఇప్పుడు నేను ఉప్పు మానేసి, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండే పనే ఉంది, మందులు వేసుకుంటా, ఉప్పు వేసుకుని తింటా అంటుంది. ఏమంటుంది? బీపీ రాకుండా నేను మందులు వేసుకుంటా కానీ ఉప్పు మాత్రం నేను మానను అంటుంది. అంటే ఇప్పుడు ఆ మానకపోవటానికి గల కారణం ఏంటి? తింటే తప్పు అని తెలిసింది, తింటే నష్టం ప్రమాదం అని అర్థమైంది, తినొద్దని కూడా చెప్పారు, అయినా ఎందుకు తింటుంది? మానితే ఆమెకు వచ్చేది ఏంటి? మానితే ఏంటి నష్టం? ఏదో నష్టం అయితే ఉన్నదనే అర్థం. ఏమిటి నష్టం? మానితే ఆ రుచి అనేది ఆమెకు ఉండదు కాబట్టి ఆ రుచి ఉండాలని ఆమె కోరుకుని ఆమె ఏం చేసిందంటే ఆ సత్యాన్ని పక్కన పెట్టేసింది. అర్థమైంది ఇప్పుడు? అంటే ఏదో నష్టం ఉంటే తప్ప తెలిసిన సత్యాన్ని పక్కన ఎవరు పెట్టరు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నన్ను గురించిన సత్యం అందరికీ తెలుసు కానీ దాన్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు మనకేం తెలియాలంటే ఏం నష్టం కష్టం వచ్చి పక్కన పెడుతున్నారు. దేవునికి ఇవ్వాల్సినంత గౌరవం ఘనత, దేవునికి ఇవ్వాల్సినంత మహిమ ప్రేమ ఇవ్వకుండా ఎందుకు పక్కన పెడుతున్నారు అంటే ఏదో కష్టం నష్టం ఉంటేనే పక్కన పెడతారు. ఇప్పుడు అదేంటో మనకు తెలియాలి. అదేంటి వాళ్ళ బాధ ఏంటి? ఏమిటి బాధ అంటే దేవుని స్థానం మనం ఇస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితం మన చేతుల్లో ఉండదు. దేవుని గురించిన సత్యం తెలియనంత కాలము మన జీవితానికి ఇప్పుడు ఎవరు రాజు, మన జీవితానికి ఎవరు ప్రభు, మన జీవితానికి ఎవరు అధికారి? మరి చెప్పండి. దేవుని గురించి సత్యం తెలియనంత కాలం మన జీవితం మీద అధికారి ఎవరు అధికారి? ఆయన మోపుతున్న నిందది ప్రజల మీద. యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే నా స్థానం ప్రజలు నాకు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు నా దృష్టిలో దోషులుగా ఉన్నారు. నా దృష్టిలో దోషులుగా ఉన్నారు కాబట్టి ఎలా బతికినా నరకానికి వెళ్తారు. ఆ నరకంలోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేరు. ఆ నరకం చాలా భయంకరమైంది, దానికి పంపటం నాకు ఇష్టం లేదు, కానీ పంపక తప్పదు. ఎందుకంటే దోషులుగా ఉన్నారు, నా స్థానం నాకు ఇవ్వట్లేదు అంటాడు. ఆయన స్థానం ఏమిటి? సర్వోన్నతుడైన దేవుడు, అది ఆయన స్థానం. ఏంటి ఆయన స్థానం అంటే ఆయనతో సమానంగా కానీ ఆయన పైన కానీ ఎవరు ఉండటానికి వీల్లేదు. అది దేవుని స్థానం. ఎక్కడున్నా అలాగే ఉంటాడు ఆయన.
అలా ఉండటానికి కుదిరితేనే ఆ ప్రాంతంలో ఉంటాడు ఆయన. ఎక్కడున్నా ఎలాగుంటాడు? సర్వోన్నతుడిగా ఉంటాడు. ఆయనతో పాటుగానే ఆయన పైనగానే ఎవరు ఉండటానికి లేదు, అందరూ కింద ఉండాల్సిందే. ఆయన కింద ఉండాలి, అలాగైతేనే ఆయన ఉండగలడు. మన హృదయంలో ఆయన ఉండాలి అంటే అప్పుడు ఏ స్థానంలో ఉండాలి? మన హృదయంలో ఆయన ఉండాలన్నా ఆ స్థానంలోనే ఉండాలి. నా స్థానం నాకు ఇవ్వట్లేదు, నీ స్థానం ఏమిటి? అన్నిటికంటే పై స్థానం నా స్థానం. అంటే ఇప్పుడు మన హృదయంలో దేవుడు ఉండాలి అంటే ఆయనతో పాటు సమానంగా కానీ ఆయన పైన కానీ ఎవరు ఉండటానికి వెళ్ళలేదు. అన్నిటికీ పైన ఆయన ఉండాలి. ఇప్పుడు నా హృదయంలో దేవునికి నేను చోటిస్తే అన్నీ ఆయన చేతిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు నష్టం ఎవరికి? దేవుని స్థానం కనుక దేవునికి ఇస్తే అప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకటానికి, నాకు రైట్ అనిపించింది చేయటానికి, నాకు ఎలా పడితే అలా ఉండటానికి స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది, అలవాటు ఉంది. ఇప్పుడు అవన్నీ ఆయనకి ఇవ్వాలంటే నాకేమవుతుంది? నాకు బాధ కలుగుతుంది. కాబట్టి దేవుని గురించి తెలిసినా ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు. ఏదో ఒక స్థానం ఇస్తామంటాడు. లేదు లేదు నాదే నాకు అంటాడు ఆయన. నీది నీకు ఇస్తే మాకు కష్టమైపోద్ది, కాబట్టి నీది నీకు మేమైతే ఇవ్వలేము, ఏదో ఒక స్థానం మాత్రం నీకు ఇస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు అందరి గురించి దేవుని ఆలోచన ఏంటంటే ఆయన స్థానం ఆయనకి ఇవ్వట్లేదు, ఏదో ఒక స్థానం ఇస్తున్నారు. అంటే 2వ స్థానమో 7వ స్థానమో 10వ స్థానం ఇస్తారు దేవునికి. దేవుడు లేడని ఎవరు అనరు. దేవునికి అప్పుడప్పుడు వాళ్ళకి తోచినప్పుడు ఏదోటి చేయటం, వాళ్ళకి నచ్చినట్టు ఏదోటి చేయటం, ఇలాంటివి చేయటానికి అందరికీ ఇష్టంగానే ఉంది. లేదు లేదు మొత్తం నాకు నచ్చినట్టు చేయాలి అంటాడు. మొత్తం నీకు నచ్చినట్టు చేయాలంటే ఇంకప్పుడు కష్టం కదా. అందుకని మనుషులు ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి దేవునిగా మహిమపరచకుండా ఇంకొక రూపం మార్చి ఆయనకు ఇప్పుడు నాది అవ్వాలి నీది అవ్వాలన్నట్టుగా మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయటానికి కుదరదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది మనుషులకి దేవునికి తగదా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏంటి తప్పు? హత్యలు చేయట్లా ఎవరో, స్మగ్లింగ్ చేయట్లా, దొంగతనాలు చేయట్లా, మరేం తప్పు చేస్తున్నారు? ఎందుకు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోతారు నరకానికి? మేము ఎవరిని అనట్లేదు, ఎవరికి హాని చేయట్లేదు, మా బ్రతికే మేము బతుకుతున్నాం, ఇంకా మేము 10 మందికి సాయం చేసే వాళ్ళమే కానీ ఎవరినన్నా అడుగు మంచివాడు అంటారు కానీ, పెట్టేవాళ్ళు అంటారు కానీ నా గురించి చెడ్డగా చెప్పరు అంటారు మనుషులు. దేవుడు అంటున్నాడు అలా ప్రజలు చెప్పినా నేను మాత్రం నరకానికే పంపుతాను అంటున్నాడు. ఏంటయ్యా తప్పు అంటే ఇదే తప్పు. ఏంటది? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వట్లేదు. ఇది జనరల్ ప్రాబ్లం అందరికీ. సో పరిష్కారం ఏంటప్పుడు? ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. దేవుడు దీన్ని పరిష్కారం చేశాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనుషులకు పాప స్వభావం ఉంది. ఏముంది? పాపపు స్వభావం. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని, విశ్వాస మూలం కానిది పాపమని, పక్షపాతం చూపటం పాపమని, మేలైనది చేయనెరిగి చేయకపోవటం పాపమని, దుర్నీతి పాపం అని బైబిల్లో ఉంది. రకరకాలు వివరించారు. అయినా మనకు అర్థం కాలేదంటే దానికి ఉదాహరణగా దేవుడు చెప్పిన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తులా ఉండకపోవటం పాపం అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎలాగున్నారంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఆదామవులకు సాతాను పెట్టిన ప్రలోభం ఏంటంటే నువ్వు కానీ పండు తింటే దేవునిలాగా అయిపోతావు అన్నాడు. ఏంటి వాళ్ళకి చెప్పిన, వాళ్ళకు ఉన్న ఆశ ఏంటి? ఏం ఆశ వాళ్ళని మరణానికి నడిపించింది? ఒక ఆశ మరణానికి నడిపించింది. ఏంటి అది ఆశ? దేవునిలాగా అయిపోతారు అన్నాడు. దేవునిలాగా అవటం అంటే ఏంటి? అందుకని తిన్నారు వాళ్ళు. దేవునిలాగా అవటం అంటే దేవుడు స్వతంత్రుడు, స్వయంభువుడు. అర్థమవుతుందా? సర్వోన్నతుడు, సర్వాధికారి. దేవునిలాగా అంటే ఎవరికి జవాబు చెప్పే పని లేకుండా, ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా తమంతట తాము ఉండగలిగే ఒక స్థితి వస్తుందని మనుషులు ఆశపడ్డారు. అంటే ఇప్పుడు ఆశ ఏంటి? దేవునిలాగా ఉండాలని మనుషులకు ఆశ కలిగి పండు తిన్నారు. ఇప్పుడు అదే పాపం కంటిన్యూ అవుతుంది మనుషుల్లో. ఏమని? జనరల్గా ఏం చెప్తారంటే నేను ఎవరి మాట విన్ను, నేను ఎవరి ఆలోచన తీసుకోను, నాకెవరు చెప్పాల్సిన పని లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను,
పోతే నేను పోతాను, నాది బాధ, నీకేం వచ్చింది, నీకేం కష్టం, పోతే పోతా, నేను కదా పడేది అంటే ఏంటి అర్థమవుతుందా? దేవునిలాగా ఉండాలని మనుషులకు ఆ పాపపు స్వభావం ఉంది లోపల. అది ఆదాము నుంచి వచ్చేసింది అందరికి. అప్పుడప్పుడు బయటికి వస్తుంది, అప్పుడప్పుడు లోపలికి వెళ్తుంది, అప్పుడప్పుడు బాగా వెలుగుతుంది, అప్పుడప్పుడు అది కరెంటు పోయినట్టు అవుతుంది. కానీ మొత్తం మీద స్వభావం అనేది ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు పాము చాలా మంచిది, నాగుపాము, తాచుపాము చాలా మంచిది, ఎవరినేం అందు, దాని మానాన అది పోతా వస్తూ ఉంటుంది. ఒక పెద్ద 10 అడుగుల పాము వచ్చింది అనుకో మీ ఇంట్లోకి, మీరేం చేస్తారు వెంటనే? అది మిమ్మల్ని ఏం చేయట్లేదు కదా, దాని మానాన అది ఉంది, మంచిగా వస్తుంది, మంచిగా మర్యాదకి వెళ్ళిపోద్ది. ఎవరైనా మనుషులు ఉంటే కూడా కాసేపు పక్క నుండి వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక వెళ్తుంది. అయినా ఏం చేస్తాం మనం? ఎందుకని? అది మంచిగా ఉన్నా దానిలో విషం అయితే ఉంది, విషం అయితే దాంట్లో ఉంది, అది కాటేస్తే మనకు ప్రమాదం. ఇప్పుడు మంచిగా ఉన్నా ఎప్పటికైనా కాటేసే అవకాశం ఉంది. అది కనుక కాటేస్తే మన ప్రాణం పోతుందని మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే అది సైలెంట్గా ఉన్నా దాన్ని కొట్టి చంపుతాం. అదే ప్రకారంగా మనలో పాపపు స్వభావం ఉంది, అది అణిగిపోయి ఉంటుంది, అదేం చేయదు, కానీ ఉంది లోపల. ఎలాగైతే ఒక పాము ఏం చేయకుండా ఉన్నా దాన్ని కొట్టి చంపుతామో, మనలో స్వభావం ఏంటి? అసలు స్వభావం ఏంటంటే దేవునిలాగా ఉండాలి. అంటే ఏంటి? ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికి జవాబు చెప్పే పని లేకుండా, ఎవరి కింద ఉండకుండా, స్వతంత్రునిగా, స్వయంభూనిగా, సర్వాధికారిగా, సర్వోన్నతిని ఉండాలని సాతానుకు అదే కోరిక ఉంది. అదే కోరిక మనుషుల్లోకి పెట్టాడు, మనుషులకు కూడా అదే వచ్చింది. మనుషుల్లోకి కూడా అదే కోరిక వచ్చి మనుషుల్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు దేవుని గూర్చిన సత్యానికి లోపడకుండా చేస్తుంది. దేవుడు ఏం చెప్పాడో స్పష్టంగా అర్థమైనా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటాడు దేవుడు. ఎందుకు చేయట్లేదు అంటే నాకేముంది కోరిక, నాకు అలా ఉండాలని లేదు, నాకు ఇలా ఉండాలని ఉంది. అదే నరకానికి మనుషులను తీసుకెళ్తుంది. అర్థమైందా? ఇప్పుడు అందరిలో ఈ స్వభావం ఉంది. వాళ్ళు ఎంత మంచోళ్ళు కానీ, ఎంత నీతిమంతులు కానీ, ఎంత భక్తిపరులు కానీ, లేక ఎంత దుర్మార్గులు కానీ, ఈ స్వభావం ఉంది కనుక ఉగ్రత మీ మీదకి వస్తుంది, నరకానికి వెళ్ళిపోతారు. ఇది దేవుడు చెప్పిన సత్యం. ఈ సత్యానికి వెళ్ళిపోతే ఎవరు లేరు కాబట్టి అందరూ ఇలాగే ఉంటే దీని విషయం పరిష్కారం చేసుకోకపోతే నరకానికి వెళ్తారు. కాబట్టి దేవుడు లోకానికి వచ్చి ఏం చేశారంటే, ఆయన మనమేమంటాం, ఆదాము తింటే మాకు వచ్చింది కదా సమస్య, మరి వాళ్ళెవరో చేసిన దానికి మేము పడతాం కదా అంటాం. అయితే దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ఏం చేశారంటే దీన్ని పరిష్కారం చేశారు. ఎలా పరిష్కారం చేశారంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఒక నరుడు ఎలా బ్రతకాలని దేవుని కోరిక ఉందో అలా బ్రతికాడు. పర్ఫెక్ట్గా అసలు పాపం లేకుండా ఒక నరుడు ఎలా బ్రతకాలని దేవుని ప్రణాళిక ఉందో అలాగా పూర్తిగా యేసు ప్రభువు వారు బ్రతికారు. బ్రతికిన తర్వాత దేవుడు నీతిమంతుడు కనుక ఈయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్లకు ఈ నీతి దేవుడు ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు యేసు ప్రభుతో మనకేం పని అంటే, నరకం తప్పించుకోవాలంటే యేసు ప్రభువే మార్గం. ఆయన చెప్పే నేనే మార్గం అన్నాడు. దేనికి నువ్వు మార్గం? ఉగ్రత తప్పించుకోవాలంటే, నరకం తప్పించుకోవాలంటే నేనే మార్గము. ఏంటి నువ్వు ఇచ్చిన మార్గం? నా నీతి మీకు ఇస్తాను, మీదంతా నేను తీసుకుంటాను. ఇది యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరికి చేసిన వాగ్దానం. ఇక్కడ మనం చదివాం ఒక మాట. ఏముందంటే 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొంది మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు. సో యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుడు ఈ సమస్యను ఎలా పరిష్కారం చేశారంటే, ఆదాము ఒక్కడు పాపం చేసినందుకు అందరికీ పాపం మరణం వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారు ఒక్కరు కరెక్ట్గా ఉంటే ఆయనలో నమ్మిన వాళ్ళకి, ఆయనకు పుట్టిన వాళ్ళకి ఆయన జీవము
ఆయనలో ఉన్న పరిశుద్ధత ఇస్తాను అని చెప్పాడు. అర్థమైంది ఇప్పుడు? ఆదాముకు పుట్టిన వాళ్ళందరికీ ఆదాము పాపం వచ్చేసినట్టు, ఆదాము యొక్క మరణపు స్వభావం వచ్చినట్టు, యేసుక్రీస్తుకి ఎవరైతే జన్మించారో వాళ్ళందరికీ యేసు ప్రభు నీతి, యేసు ప్రభు పరిశుద్ధత దేవుడు ఇస్తా అన్నాడు. న్యాయమేగా. ఒక మనిషి వలన వచ్చింది ఇంకొక మనిషి వల్ల పోతుంది. ఆయన ద్వారా వచ్చిందని బాధపడే వాళ్ళకి ఈయన ద్వారా తప్పించుకునే అవకాశాన్ని ఇప్పుడు దేవుడు ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యం మనకు బాగా అవగాహన అవ్వాలి. ఏమంటే, యేసు ప్రభు వారు సంపూర్ణునిగా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఉగ్రత తప్పించుకునే వ్యక్తి ఆయన ఒక్కడే. దేవుని ప్రతి ఆశీర్వాదం పొందిన వ్యక్తి కూడా ఆయన ఒక్కడే. దేవుని నీతి ఏమంటే, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళని యేసు ప్రభు కుమారులు కుమార్తెలుగా చేసి మనల్ని చూసినప్పుడు ఇప్పుడు దేవునికి ఏం కనపడుతుందంటే యేసు ప్రభు వారి నీతి కనపడుతుంది. అర్థం చేసుకోండి బాగా. యేసు ప్రభుతో నాకేం పని? నువ్వు ఆయన నమ్మి ఆయనలో నువ్వు క్రొత్తగా జన్మించాలి. ఎందుకు అంటే నీకు నీతి లేదు దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో ఉండొచ్చు, దేవుని దృష్టిలో నీతి లేదు. ఉగ్రత, శాపము, మరణం నీ మీద ఉంది. ఇది తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం జన్మించాలి. ఆయనలో జన్మించినప్పుడు దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ఎవరైతే యేసుక్రీస్తులో జన్మించారో వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఎవరు కనపడతారంటే యేసు ప్రభువే కనపడుతున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళని చూసినప్పుడు దేవునికి ఎవరు కనపడతారంట? ఎవరు కనపడతారంటే ఆయన కుమారుడు యేసు ప్రభు కనపడుతున్నాడు, లేక ఆయనకు ఆయనే కనపడతాడు. యేసు ప్రభు వారు తండ్రి యొక్క కృపాసత్య సంపూర్ణుడని పాట పాడాం కదా. ఏం పాట పాడుతున్నాం అంటే దేవుని కంప్లీట్ షేప్ రూపం ఈయనే, ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ అనమాట. యేసు ప్రభు వారికి దేవుని తండ్రికి ఏమి తేడా లేదు. ఎగ్జాక్ట్గా ఆయన ఈయన ఒకటే. తండ్రికి ఒక విశ్వాసం చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు కనపడుతున్నాడు. యేసు ప్రభు ఎవరు? దేవుడే. సో మనల్ని చూసినప్పుడు దేవునికి ఎవరు కనపడుతున్నాడు? ఆయన రూపం ఆయన కనపడుతుంది. ఆయన రూపం ఆయన కనపడినప్పుడు మనకు ఎలాంటి నీతి వచ్చినట్టు? మనకి ఏ నీతి వచ్చిందంటే, ఏ నీతి వచ్చింది? దేవుని సమానమైన నీతి మనకు వచ్చింది. అర్థం చేసుకోండి బాగా. దేవుణ్ణి మనం బహుగా ఎందుకు ప్రేమించి కనపరచాలంటే ఆయనకు ఎంత నీతి ఉందో అంత నీతి మనుషులకు ఇచ్చాడు. ఎవరికి? సృష్టికర్తలో ఎంత నీతి ఉందో, సృష్టికర్తలో ఎలాంటి పరిశుద్ధత ఉందో, సృష్టికర్తలో ఎలాంటి జీవం ఉందో అదే నీతి, అదే పరిశుద్ధత, అదే జీవము యేసు ప్రభు వారికి ఇచ్చాడు. యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచి ఆయనలో జన్మించిన వాళ్ళందరికీ అదే ఇస్తున్నాడు. కనుక మనల్ని చూసినప్పుడు మనం ఏ పాపం అయినా కనపట్ల, మనం ఎంత తక్కువగా బ్రతికినా కానీ, దేవుని కొలత ఎంత మిస్ అయినా కానీ, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే పరీక్షలో ఏమీ రాయిపోని జస్ట్ నంబరేసి వచ్చాం అనుకోండి, పరీక్ష మొత్తం ఖాళీగా ఉన్న 100కు 100 మార్కులే కనపడుతున్నాయి ఆయనకి. ఏమి రాయిపోయినా మనం 30 మార్కులకు రాయని, 70 మార్కులు అని, 90 మార్కులు అని, 6 మార్కులకు రాయని 100కు 100 మార్కులు ఇచ్చేస్తున్నాడు. ఎందుకని? ఎందుకంటే యేసు ప్రభు వారు రాసిన పేపర్ కనపడుతుంది ఆయనకి. యేసు ప్రభు వారి పేపరు ఆయన రాసిన పేపరే. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? దేవునిలో మనకున్న గొప్ప స్వేచ్ఛ ఏంటి, దేవునిలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటి, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి జన్మించాల్సిన పని ఏంటి? అందరూ మంచిగానే ఉన్నారు, డౌట్ ఏం లేదు, కానీ నరకానికి వెళ్తారు. ఎందుకంటే యేసు ప్రభు దేవుని లాంటి స్వభావం ఎవరికి లేదు. దేవుని లాంటి స్వభావం కావాలి కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో జన్మిస్తే అది మనకు వస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు? సో దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని చూసినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచటం అంటే ఏం చేయాలి? నమ్మి బాప్తీసం తీసుకోమని చెప్పాడు. ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయి క్రొత్తగా యేసుక్రీస్తులాగా బతికిన వాళ్ళు అయిపోతారు. అంటే పునరుద్ధానం పొంది యేసుక్రీస్తు వలె బ్రతికిన వాళ్ళు అవుతారు ఎవరైతే ఆయనలో బాప్తీసం తీసుకుంటారో. ఆ బాప్తీసం తీసుకున్న వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళు కొంచెం తక్కువగా కనపడినా కానీ దేవునికి ఏం కనపడుతుందంటే ఆయన నీతి ఆయనకు కనపడుతుంది. అర్థమవుతుందా ఇప్పుడు? మనకు దేవుని సన్నిధిలో చాలాసార్లు ఈ విషయం అర్థం కాకపోతే, ఈ సత్యం మనకు తెలియకపోతే దేవుని దగ్గర ధైర్యం ఉండదు.
దేవుని దగ్గర స్వేచ్ఛ ఉండదు. దేవుని దగ్గర మనకేముంటుందంటే భయం ఉంటుంది. దేవుని దగ్గర మనకేముంటుందంటే కొంచెం తికమక చీకటి అనేది కలుగుతుంది. ఎందుకంటే దేవునికి నేను నచ్చానా లేదా, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా, దేవుని దగ్గర నాకు ఇలాంటిది అసలు ఉందా లేదా, ఇలాంటి అడగకూడదా, ఇలాంటి అన్ని డౌట్లు కలుగుతాయి. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుని దృష్టిలో ఆయన కుమారుడు ఎంత నీతిమంతుడో, ఆయన కుమారుడు అంటే ఇంక ఆయనతో సమానం. సో దేవునికి తనను తాను చూసుకుంటే ఎలా కనపడుతుందో అదే రీతిగా ఆయన కుమారులో జన్మించిన వాళ్ళని చూసినా అదే కనపడుతుంది. సో అన్నీ వాళ్ళకి ఇవ్వటానికి దేవునికి ఎలాంటి కూడా సందేహం సమస్య అనేది లేదు. ప్రభునందు ప్రియులారా, అమ్మ బాగా అర్థం చేసుకోండి. సో ఈ సత్యం మనకు అవగాహన అయినప్పుడు దీన్ని మనం నమ్మాలి. ఏమి నమ్మాలి? బాప్తీసం తీసుకున్న వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో కొత్తగా జన్మించిన వాళ్ళకి ఆయన తన నీతి ఇస్తాడు అని మనం నమ్మాలి. అర్థమవుతుంది కదమ్మా? ఆయన నీతి, ఆయన పరిశుద్ధత ఇస్తాడు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి వారైనా కానీ దేవుడు దానిని చూడకుండా తన నీతి వాళ్ళ మీద ధరింపజేసి దాన్నే చూస్తాడు అని నమ్మినప్పుడు అది మనకు కలుగుతుంది. అంటే విశ్వసించటం ద్వారా దేవుడు నీతి ఇవ్వటం, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి దేవుడు మనుషులకు విశ్వాసము ద్వారా తన నీతినిచ్చే మార్గాన్ని ఏర్పరిచాడు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అన్నీ దేవుడు ఇస్తారు. అంటే దేవుని కుమారునితో సమానునిగా ఎంచుతాడు. యేసు ప్రభు ఎంతో నువ్వు అంతే. చాలాసార్లు చాలామంది మాట చెప్తూ ఉంటారు. ఏమంటారు? మా అమ్మాయి ఎంతో నువ్వు అంతే అంటారు. ఏమంటారు? మా అమ్మాయి ఎంతో నువ్వు కూడా అంతే అనుకో, ఏం డౌట్ పడొద్దు, ఏం సందేహించొద్దు, అసలు ఏం వెనక చూడొద్దు, ఆమె ఎంతో నువ్వు అంతే, ఇద్దరు సమానమే అని అంటారు. దేవుడు నిజంగా అంటున్నాడు ఆ మాట. ఆయనంతో నువ్వు అంతే అంటాడు. నా కుమారుడు యేసుప్రభు వారు ఎంతో నువ్వు కూడా అంతే. డౌట్ అనేది లేదు, సందేహం అనేది లేదు. ఆ స్థాయి, ఆ అధికారం, అలాంటి ఒక స్థితి, అలాంటి ఒక కనికరం దేవుడు చూపించాడు. సో ఇది దేవుడు మనుషులకు చూపించిన కనికరం. మనమేమనుకుంటాం బైబిల్ చదివినప్పుడు దేవుడు మంచిగా ఉంటేనే రక్షిస్తాడేమో, ఎందుకంటే దేవుడు బైబిల్లో చాలా ఈ చేయండి అని ఉన్నాయి. ఇవన్నీ చదివినప్పుడు మనం ఇవి చేయలేమని తెలిసి ఇలా చేయకపోతే దేవుడు కొడతాడని మనకు అనిపించి, సో దేవుడిని చూసినప్పుడు మనకి సంతోషం, ప్రేమ కంటే బాధ కలుగుతుంది. ఎందుకని ఇంత కష్టంగా పెట్టాడేంటి, నరకానికి పరలోకానికి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది, మనుషులు తయారు చేయటం ఎందుకు, తయారు చేసి ఇన్ని రూల్స్ పెట్టడం ఎందుకు, ఇన్ని రూల్స్ పెట్టి మళ్ళీ నరకానికి పంపి అక్కడ తగలబెట్టి బాధ పెట్టడం ఎందుకు, అసలు ఇదంతా ఎందుకని మనకు అనిపిస్తుంది. దేవుడు ఈ మాటలు చెప్పింది ఎందుకంటే ఇది మీరు చేసి పరలోకానికి వెళ్ళమని కాదు, ఇది మీరు చేయలేరు కాబట్టి యేసు ప్రభు ద్వారా పరలోకానికి రండని రాశాడు. ఇదంతా ఇది ఎలాగ మీరు చేయలేరు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనలో మీరు నమ్మితే ఆయన చేశారు, ఆయన చేసింది నువ్వు చేసినట్టుగా నేను ఎంచుతాను. నువ్వు కష్టపడాల్సిన పనేం లేదు, ఇవన్నీ చేయాల్సిన పనేం లేదు. మరి బాప్తీసం తీసుకుంటే ఎలా పడితే అలా బతకచ్చా? కాదు. బాప్తీసం తీసుకుని దేవునిలోకి వచ్చాక ఎలా పడితే అలా బతకచ్చా అంటే కాదు అంటున్నాడు. అలా మీరు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే నువ్వు మంచిగా అవటానికి కాదు, నువ్వు మంచోడు అయిపోయావు కాబట్టి అది చేయొద్దు అంటున్నాడు. అమ్మా తేడా అర్థమైందా? నా దృష్టిలో నువ్వు మంచివాడిగా కనపడటం కోసం చెయ్యి అంటం లేదు. నా దృష్టిలో నువ్వు ఆల్రెడీ మంచి మనిషివి కాబట్టి నువ్వు అది చేయకుండా ఉంటానికి ప్రయత్నం చేయి అన్నాడు. మా అమ్మాయికి నేనేమంటా, నువ్వు గుడ్ గర్ల్ కదా, ఎందుకు తింటలేదంట. అమ్మ తేడా ఉందా? నువ్వు తింటే గుడ్ గర్ల్ అంటలా, నువ్వు గుడ్ గర్ల్ కదా, నువ్వు ఎందుకు తింటలేదమ్మా, తిన్ను తల్లి, గుడ్ గర్ల్ కదా అంట. అంటే ఎందుకు తినాలి? నువ్వు గుడ్ గర్ల్ కాబట్టి గుడ్ గర్ల్ లాగా చెయ్యి అంటున్నా నేను. నా దృష్టిలో నువ్వు గుడ్ గర్ల్ లాగా చెయ్యిపోయినా గుడ్ గర్లే, చేస్తే నీ గుడ్ గర్ల్ కాదు. గుడ్ గర్ల్ కాబట్టి గుడ్ పని చెయ్యి అంటున్నావు. అలాగా మీరు నా దృష్టికి నీతిమంతులు, నా కుమారునితో సమానమైన వాళ్ళు కాబట్టి బాగుంటాని ట్రై చేయండి అంటున్నాడు. మరి అలా చేయలేకపోయినా నా కుమారునితో నువ్వు సమానమే, చేసినా నా కుమారునితో సమానమే, చేయలేకపోయినా నా కుమారునితో సమానమే. కానీ ఆయనతో మీరు ఒకటయ్యారు కనుక మీరు కొంచెం బాగుంటానికి ట్రై చేయండి అన్నాడు. అర్థమవుతుందా ఇప్పుడు సమస్య ఏంటి? ప్రజలకి సత్యం చెప్పాలి, ప్రజలకి సత్యం అవగాహన అవ్వాలి. ఇది నిజమని దేవుడు ఎలా రుజువు చేశాడంటే ఎవరైతే ఈ విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళకి తన ఆత్మనిచ్చేశాడు.
అమ్మ రుజువేంటి? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు తన ఆత్మను భూమి మీదకి పంపించారు పైకి వెళ్ళి. నమ్మిన వాళ్ళందరికీ ఇది వాగ్దానం చేశాడు. ఇంకా నీనా అనే భేదం లేదనమాట. యూదులు కానీ, అన్యులు కానీ, గ్రీస్ దేశస్తులు కానీ, సిథియన్లు కానీ, ఎవరికైనా కానీ పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు వారి ఆత్మ. ఆ ఆత్మ ఎవరికి వస్తుంది? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఆత్మ వచ్చేస్తుంది. ఆ ఆత్మ వాళ్ళకి ఇవ్వటం ద్వారా దేవుడు ఇది నిజమని చెప్తున్నాడు. 2, మీరు నా దృష్టికి నా కుమారుడితో సమానం అని చెప్తున్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు తేడా. దేవుడు తన ఆత్మనిచ్చారు అంటే ఇక ఆయనకు మన మీద ఏమాత్రం కోపం లేదని అర్థం. దేవుడు తన ఆత్మ ద్వారా మనలను నింపుతూ నడిపిస్తున్నాడంటే ఆయన దృష్టికి మనం బాగున్నామని అర్థం. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఇది అర్థం కాకపోతే భక్తి అనేది చాలా భారంగా, భక్తి అనేది చాలా కష్టంగా, భక్తి అనేది చాలా దుఃఖంగా, దేవుడు చాలా పెద్ద శత్రువుగా మనకు అనిపిస్తాడు. అని దేవుడు మనకు సొంత తండ్రి అని, దేవుని దృష్టిలో మనం చాలా కరెక్ట్గా ఉన్నామని మనకు అర్థమైనప్పుడు, దేవుడు తన సమస్తాన్ని మనకు రాసిచ్చేసాడని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు దేవుని మీద మనకి ఏం కలుగుతుంది? సంతోషం, ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే అర్హత లేకపోయినా ఆయన నాకు అన్ని ఇచ్చాడు. ఎంత తక్కువ పడినా ఆయన నన్ను బాగా ప్రేమించాడు, అన్ని ఇస్తున్నాడు, ఏం ఆపట్ల అన్న విషయం మనకు అర్థమైనప్పుడు దేవుణ్ణి మనం బాగా ప్రేమించగలం. దేవునికి అది కావాలి. అలా కావాలి కనుక ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు. ఇదంతా దేవుడు తాను నీతిమంతుడు కనుక మనలను చూసినప్పుడు ఆయన నీతి మనకు వచ్చేలాగా తన కుమారుని పంపించి ఆయన ఒక తేలికైన ఏర్పాటు చేశాడు. మీరు నమ్మి ఆయన ఒప్పుకుంటే చాలు, అన్నీ మీకు వస్తాయి. ఇది దేవుడు చెప్తున్న ఆలోచన. మనకి ఈరోజు ప్రభునందు ప్రియులారా మనం గ్రహించాల్సిన ఒక మాట ఏమంటే, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో పాపాలు ఒప్పుకుంటారో, ఇప్పుడు యేసుక్రీస్తుకు మనకు మధ్య ఒక కార్యం జరగాలి. ఏమంటే, అయ్యా నీ నీతిని నాకు ఇవ్వు, అదంతా నువ్వు తీసుకో. నీ బలహీనత నీకు తెలుసు, నీ పనులు నీకు తెలుసు. అమ్మ మన మార్గాలు ఏంటో మనకు తెలుసు, మనం చేసే ఏంటో మనకు తెలుసు, లోటుపాట్లు మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నీవన్నీ నేను తీసుకుంటా, నాది నీకు ఇస్తా. ఎప్పుడంటే నీవు నా రక్తంలో కడగబడాలి, నా యందు నువ్వు విశ్వాసం ఉంచాలి, నేను నీతిమంతుడని నువ్వు నమ్మాలి. అర్థమవుతుందా? నేను నీతిమంతుడు నువ్వు నమ్మాలి. నీతిమంతుడు నమ్మటం అంటే ఫ్రీగా ఇస్తానని నువ్వు నమ్మాలి. అర్థమవుతుందా? ఫ్రీగా నేను ఇస్తానని నువ్వు నమ్మాలి. అప్పుడే నువ్వేం చేయగలవు? నువ్వేం చేయగలవు అంటే నాది నువ్వు తీసుకోగలవు. నువ్వేం చేయగలలా. నేను నీతిమంతుడిని, నేను మంచోడిని, నేను ఫ్రీగా ఇస్తాను, నేను ఇవ్వాలనుకున్నా, నేను ఫ్రీగా ఇస్తాను అని మీరు నమ్మినప్పుడు మీరు ఏం చేస్తారంటే నా నీతిని మీరు తీసుకోగలరు. నువ్వు నమ్మకపోతే నువ్వు తీసుకోలేవు. ఏం నమ్మకపోతే? దేవునిలో ఏదైనా లోటు ఉంది, దేవునిలో ఏదైనా లోపం ఉంది, అంత మంచోడా అని నీకు డౌట్ ఉంటే నువ్వు తీసుకోలేవు. లేదు ఆయన ఫ్రీగా ఇస్తారు అని మనం నమ్మినప్పుడు ఆయన నీతిని మనం తీసుకోగలం, మనదాన్ని కూడా ఆయన మీద వేయగలం. సో ఇది నమ్మమంటున్నాడు ఆయన. మనం ఏంటి, దేవుణ్ణి నమ్మాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట, కొంచెం సందేహంగా ఉంటుంది. సో అవిశ్వాసం వలన మనం చాలాసార్లు దేవుడిచ్చే నీతిని తీసుకోలేకపోతున్నాం. కొంత తెలియని కారణం చేత కూడా మనం దేవునిలో ఏం చేస్తామంటే అంత వేగంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దేవునికి ఆయన నీతి కనపడుతుంది మనం చూసినప్పుడు, అంటే యేసుక్రీస్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు. అందుకే ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం ఆల్రెడీ దేవుని దృష్టికి నీతిమంతులు లేక ఆయన దృష్టికి నీతిమంతులుగా ఎంచబడే ఒక మార్గంలో ఉన్నాం కనుక ఆ నీతిని ఆయన చూసి మనకి ఏది ఆపటం అనేది చేయడు. కాబట్టి అన్ని వాగ్దానం చేశాడు బైబిల్లో, అన్నీ మీయే అన్నాడు. అయితే నీ నమ్మకం ప్రకారం నీకు జరుగుతుంది. నమ్మటం మనకు కష్టంగా ఉంది. అన్నీ మీయే, మీరు నమ్మండి అంటున్నాడు. ఆరోగ్యం నీదే, ఆశీర్వాదం నీదే, అభిషేకం నీదే, అధికారం ఆధిక్యత కూడా నీదే అని వాగ్దానం చేశాడు. ఈ నమ్మిక వలన జరుగుతుంది అంటున్నాడు. మనం నమ్మటం కష్టంగా ఉంది. ఎందుకు నమ్మటం కష్టంగా ఉంది? 1 వాక్యం తెలియక మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. 2 మనం దేవుని సన్నిధిలో మనం ఏదైతే తీర్మానం తీసుకోవాలో, ఏదైతే సహవాసం చేయాలో ఆ సహవాసం మనకు పెరిగే కొద్దీ మనం నమ్మటం తేలికైపోద్ది. మనకేం తేలికవుతుంది? దేవుడు ఇచ్చే తీసుకోవటం తేలికవుతుంది.
దేవుడు ఇవ్వటానికి ఆయనకి ఏం కష్టం లేదు, కానీ ఆయన ఇచ్చేది తీసుకోవటం మనకు కష్టంగా ఉంది. ఎందుకంటే మనం నమ్మలేం. ఎందుకు నమ్మలేం? మనకి ఆయన మనస్సు తెలీదు ఒకటి, రెండు ఆ తెలిసిన దాని ప్రకారం మనం చేయటానికి ఇంకా కొంచెం అలవాటు మనకి అవ్వాలి. మరి ముఖ్యంగా మనసు తెలియాలి, దేవుని మనసు. దేవునికి మన మీద ఏమి కోపం లేదు. యేసుక్రీస్తులో ఎలాగున్నామో యేసుక్రీస్తుతో సమానంగా ఉన్నాం. ఇది మనకు అర్థమైనప్పుడు ఏ టైం అయినా, ఏ సమయం అయినా, ఏ సందర్భం అయినా ఈ సత్యము మనలను దేవునిలో సంతోషించేలాగా చేస్తుంది. నువ్వేం చేసినా సంపూర్ణుడివి, సంపూర్ణురాలివి అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ముందు ఆ భయం పోతుంది. దేవుని దగ్గర నరకం ఎలాగా పోయిందని అర్థమవుతుంది. ఆ భయం పోయినప్పుడు ఇంకా దేవుని సహవాసంలో మనం బాగా ఎదగటానికి, రావటానికి తేలిగ్గా ఉంటుంది అన్నమాట. నిన్న ఒక పాస్టరమ్మ గారు బైబిల్ కాలేజీ మానేసింది, చేరింది, మానేసింది. కొద్దిగా నీ మనసులో ఏముందో మనకు తెలియాలి. తెలియకపోతే ఏం జరుగుతుందంటే, మనం తప్పు చేసినప్పుడు దేవుని మనసులో ఏదో ఉందని మనం అనుకొని మనం దేవుని దగ్గరికి రావటానికి అంత స్వేచ్ఛగా రాలేక, వచ్చిన అంత సమాధానంగా ఉండలేక, ముఖం చూసి లోపల ఏమని అనుకున్నారా అని వీళ్ళు అనుకోని అలాగే మనం దేవుని దగ్గర చాలాసార్లు సహవాసాన్ని, తర్వాత సాతానికి కొంచెం అవకాశం ఇస్తాం. దేవుని దృష్టిలో మనం యేసుక్రీస్తులా కనపడుతున్నాం. పడినా లేచినా, ఎలా ఉన్నా ఏం చేసినా ఆయన నీతే మన నీతిగా ఆయన ఎంచుతున్నాడు. ఇది మనల్ని దేవునికి బాగా దగ్గర చేయాలి. ఇది మనకు ధైర్యం ఇవ్వాలి. ఇది దేవునిలో మనం ఎదగటానికి మనకు సహాయం చేయాలి. ఈ సత్యం మనలను స్వతంత్రం చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నిజమని రుజువు ఏంటి? పరిశుద్ధాత్ముడు దేవుడు మీకు ఇస్తుంటే, మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తుంటే, మీకు దేవుడు సమీపం ఉండి మాట్లాడుతుంటే ఇది నిజమని రుజువు. ఏది నిజం? యేసుక్రీస్తుతో సమానంగా మిమ్మల్ని ఎంచుతున్నాడని రుజువు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆత్మ యేసుక్రీస్తు వారి ఆత్మ. బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. తర్వాత అయినా మీకు అర్థం అవుతుంది, ఓహో ఇదనమాట అని. ఈ విషయం మనకు అర్థం కాకపోతే దేవుడు చేసిన కార్యాన్ని సాతాను దొంగిలించేస్తాడు. దేవుడు ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యం అన్నీ మనం ఏం చేసుకుంటామంటే, మనకి ఇది అర్థం కాక దేవుని మనసులో నా మీద అంత బాగా లేదేమో అనుకొని మనం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు దేవుని ప్రేమను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమంటే, ఆయన మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన ఆయను. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట. లోకం అందరికీ దేవుడు తన కుమారుని బహుమానంగా ఇచ్చాడు. మరి ఏమిచ్చాడు? యేసుక్రీస్తుని బహుమానంగా ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు నీతిని, యేసుక్రీస్తు పరిశుద్ధతని, యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని లోకం అంతటికి దేవుడు ఇచ్చాడు. ఇదే సువార్త. ఇదే ప్రజలకు మనం చెప్పాల్సిన మాట. ఒక వ్యక్తి ఎలాగున్నా, ఎలా బ్రతికినా, ఒకసారి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి, దేవుడు చాలా మంచోడు, దేవుడు మంచివారు, అందుకనే ఆయన కుమారుని సమానంగా మమ్మల్ని ఎంచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని నమ్మగలిగితే మనకు అది వచ్చేస్తుంది. నమ్మటానికి మనకు డౌట్ ఉంటే దేవుడు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మనిచ్చి, ప్రార్థనలకు జవాబిచ్చి, కొన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఈ సత్యాన్ని నమ్మటానికి. ఏ సత్యం? నువ్వు యేసుక్రీస్తు సమానుడివి, సమానురాలివి దేవుని దృష్టిలో. అదే కనపడుతుంది ఆయనకి ఎన్నిసార్లు చూసినా. ఇది మనం అర్థం చేసుకుంటే అప్పుడు దాన్ని మనం తీసుకోగలం. మనం కష్టపడి ట్రై చేసి తెచ్చుకోలేం. మనం ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక రోజు పడతాం. కొన్నిసార్లు బాగుంటాం, కొన్నిసార్లు మళ్ళీ మనం తగ్గుతాం. ఇది దేవుని మనసు, దేవుని కోణము, దేవుని నీతి మనకు అర్థం అవ్వాలి. దేవుని నీతి ప్రజలకు తెలియట్లా. దేవుని నీతి ఏంటి? మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. యేసు ప్రభువు లాగా యేసు ప్రభుది మనకి ఇస్తున్నాడు. అది ఆయన నీతి. అది మనకు అర్థం కాకపోతే మనం అంత దేవునిలో సంతోషించలేం. ఈరోజు ఈ సత్యాన్ని మనకు వివరించమని దేవుణ్ణి అడుగుదాం. దానికి మనం చేయాల్సిన మార్గం ఏంటంటే, యేసుక్రీస్తులో కొత్తగా జన్మించాలి. అంటే నమ్మి బాప్తిస్మం తీసుకోమన్నాడు. అలా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం లోపలికి మనలాగా వెళ్తాం, బయటికి వచ్చినప్పుడు యేసు ప్రభులాగా వస్తాం. ఇంకా బయటకు వచ్చేది యేసు ప్రభు రూపాన్ని ధరించుకొని వస్తాం.
ఇంకా యేసుక్రీస్తే కనపడతాడు దేవునికి. మన జీవితం మందే, మన బ్రతుకు మందే, మన 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 స్వభావం మందే. అప్పుడు స్పీడ్గా ఉంటే తర్వాత స్పీడ్గా ఉంటారు, అప్పుడు స్లోగా ఉంటే తర్వాత స్లోగా ఉంటారు. మెత్తగా ఉండేవాళ్ళు బాప్తిసం తీసుకున్నాక మారిపోరు, ఎలాగున్నారో అలాగ ఉంటారు. మరి ఏం మారుతుందంటే దేవుడు చూసే దృష్టి మారుతుంది. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం అది మారిపోతుంది. ముందు మనలా కనపడతాం, బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభులా కనపడుతున్నాం. మనమే, కానీ దేవునికి అది కనపట్ల. మన పైన ఇంకొక రూపం ఏర్పడుతుంది, అది యేసు ప్రభు వారి రూపం, అదే ఆయనకు కనపడుతుంది. అది కనపడుతుంది కాబట్టి ఆయనవన్నీ మనకు దేవుడు ఇవ్వటానికి ఇష్టంగా ఉన్నారు, ఉచితంగా మనకు వాటిని అనుగ్రహిస్తున్నారు. సో ఇది దేవుని నీతి. మా దేవుని నీతి ఏంటి? ఫ్రీగా ఇవ్వటమే దేవుని నీతి. మనమేమనుకుంటాం, చాలా కష్టపడి సంపాదించుకోవాలి, దేవుడు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, కొలత చాలా ఎక్కువ పెట్టేశాడు, మనుషులందరూ నరకానికి పంపుతున్నాడు అనుకుంటున్నాం. దేవుని నీతి అది కదా, అది సాతాను చెప్పే నీతి. సో దేవుని నీతిని మనకు వివరించమని మీరు దేవుణ్ణి ప్రార్థనలో అడగండి. ఏ స్వేచ్ఛ, ఏ స్వాతంత్రం మాకు ఇచ్చావు, నీ నీతి ఏంటి, అసలు మేము నీతిమంతులుగా అవ్వాలంటే నీ నీతి ఏంటి అనేది మీరు దేవుణ్ణి కనుక అడిగి ఈ విషయం మీకు అవగాహన అయితే దేవునిలో మహా సంతోషం కలుగుతుంది, మనకి మహా స్వేచ్ఛ కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదం, పరలోకము భూలోకము మందైపోతుంది. ఈరోజు విన్న ఈ మాటలను బట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ సత్యాన్ని మనలో వివరించమని దేవుణ్ణి మనం అడుగుదాం. ఎవరికైతే ఇది అర్థమైందో దాని ప్రకారం